వెయిట్ మన షాప్లో కోవా బాదం పాల్లోకి కోవా ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, చక్కెర, బటర్ అండ్ బీభత్సమైన ఓర్పు, ఓపిక, సహనం ఇవన్నీ కావాలి. ఎందుకంటే ఇది చేయడానికి 3 గంటలు పడుతుంది. కోవా చేయడానికి ఫ్రెష్ మిల్క్ కావాలండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటాను పాలు. పొద్దునైతే ఫ్రెష్గా ఉంటాయని. పాలు క్వాలిటీ తగ్గిపోతే కోవా క్వాలిటీ తగ్గిపోయిద్దండి. పాలు పోసాక బాగా మరగబెట్టుకోవాలండి. 20 లీటర్లు పోస్తే అది 10 లీటర్లు వచ్చే వరకు తిప్పుతానే ఉండాలి, అసలు ఆపకూడదు. నెక్స్ట్ తగినంత షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత మెయిన్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అసలు తిప్పడం ఆపామంటే అడుగంటిపోతుంది, కోవా అంతా స్మెల్ వచ్చేస్తుంది. దాని తగ్గట్టు కళాయి కూడా ఉండాలండి, మంచి కళాయి పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత కోవా దగ్గర ఫార్మేషన్ అవుతుంది చూసారా. కోవా మనం విడిగా అమ్మమండి, కోవా బాదం పాల కోసమే కోవా తయారు చేస్తాం. కోవా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఆ కోవా వచ్చి మన మీద పడిందంటే చర్మం లెగిసిపోతుంది. ప్రిపరేషన్ అయిపోతుందనగా బటర్ యాడ్ చేసుకోవాలి, ఇది మెయిన్ అండి. ఆ కోవా అరోమా నిలబడాలంటే బటర్ వేయాలి. ఇంకొక 15 నిమిషాలు తిప్పామంటే ఇంకా అయిపోతుందండి కోవా. గుల్లగా చాలా అమోఘంగా ఉంటుందండి మన కోవా. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఒక ఆయన కాల్ చేశారండి, నాకు ఎంతైనా పర్లేదు, నాకు మంచి కోవా పంపించండి, నాకు గృహప్రవేశం ఉందని. సరే సార్, మీకు మంచి క్వాలిటీ చేసి పంపిస్తానని చెప్పి మన షాప్లో సుగంధ, బాదం పాలు, కటోరా అన్నీ ఉంటాయండి. పాస్ట్ 28 yearsగా ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. ఎంతో నమ్మకంతో ప్రొడక్ట్స్ అందిస్తున్నాము. ఆన్లైన్ ఆర్డర్స్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. అడ్రస్ పాత మంగళగిరి, హుస్సేన్ కట్ట, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, మంగళగిరి.